నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైనటువంటి నల్లపాడు బీబీ నగర్ రెండో రైల్వే లైను నిర్మాణ పనులు అనేవి వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాదికి గాను దాదాపు 452.36 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. ఇది కానీ పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్కు కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైనటువంటి నల్లపాడు బీబీ నగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025-2026 బడ్జెట్లో గాను 452.36 కోట్ల రూపాయలనైతే కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ రైల్వే లైన్ పనులు ఊపందుకోనున్నాయి. మొత్తం పనులు 5 ఏళ్లలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. విష్ణుపురం కుక్కుడం మధ్య 55 కిలోమీటర్లు, కుక్కుడం ఒలిగొండ మధ్య 75 కిలోమీటర్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రెండో దశలో నల్లపాడు బెల్లంకొండ మధ్య 56 కిలోమీటర్ల పనులు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అయితే భావిస్తున్నారు. ఇక ఈ లైన్లో నల్లపాడు బీబీ నగర్ మధ్య మొత్తం 248 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి గాను 2,853 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మొత్తాన్ని కేంద్రమే భరాయించనుంది. ఈ మార్గాన్ని మొత్తం 6 దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించడం అయితే జరిగింది. పనులు పూర్తయిన మార్గాన్ని వెంటనే వినియోగించుకునే విధంగా ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఫస్ట్ స్టేజ్లో విష్ణుపురం కుక్కడం వెలుగొండ లైను పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 10 మేజర్ వంతెనలు, 259 మైనర్ వంతెనలు నిర్మించనున్నారు. ఈ మార్గంలో వచ్చేటువంటి డిసెంబర్కు కనీసం 30 కిలోమీటర్ల మార్గం పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. రెండో లైన్ నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏపీ పరిధిలో 135 హెక్టార్ల భూమి కాగా మిగిలింది తెలంగాణలో ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి బీబీ నగర్ వరకు 2 లైన్లు రైల్వే లైన్ ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఆ తర్వాత తెలంగాణలోని పగిడిపల్లి స్టేషన్ నుండి నల్గొండ, మిర్యాలగూడతో పాటు ఏపీలోని నల్లపాడు వరకు 1 లైన్ మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో 1 ట్రైన్ వస్తుంటే మరో బండిని స్టేషన్లో ఆపాల్సి వస్తుంది. ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే దాదాపు 140% రైళ్లు నడుస్తున్నాయి. అంటే ఉన్న స్థాయి కన్నా దానికన్నా సామర్థ్యం కన్నా ఎక్కువ నడుస్తున్నాయని చెప్పచ్చు. ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ మార్గాన్ని రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతించింది. ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు సికింద్రాబాద్తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ఇది కీలకమైన మార్గం. అందువల్లే ఈ లైన్ పనులు ఉన్నతాధికారులు నేరుగా డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైలులో గుంటూరు నుంచి సికింద్రాబాద్కు కేవలం 3 గంటల్లోనే చేరుకునేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క నల్లపాడు బీబీ నగర్ మధ్య రెండో రైల్వే లైన్ యొక్క పనుల గురించి వివరాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.